హలో ఎవ్రీవన్. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు బీహార్లో ఎవరు గెలవబోతున్నారు తేల్చి చెప్పేసినట్టు తెలుస్తోంది. సో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకి. సార్, ఇప్పుడు వ్యూహకర్తనే చెప్పలేను, చాలా పార్టీలకి వ్యూహకర్తగా వర్క్ చేసి సక్సెస్ఫుల్గా కూడా రన్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏ పార్టీ రాబోతుంది అన్నట్లు కూడా చెప్పడం జరిగింది. సో ఏ పార్టీ అని ఎలా ఉండబోతుంది అక్కడ? మీరు అన్నట్టు రాజకీయ వ్యూహకర్త, స్ట్రాటజిక్ మేనేజర్గా కొనసాగారు. అవును, ఐపాక్ టీము వాటితో చేశారని కూడా చూసాము. దాని నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత ఎవరెవరో వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కీలకంగా వ్యవహరించారు. తర్వాత ఆయన చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని కూడా చెప్పారు, అదే జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఒక 5-6 నెలల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఈసారి ఒక పార్టీ పెట్టబోతున్నాను, నేనే రాజకీయాల్లోకి రాబోతున్నాను. జన్ సురాజ్ అనేదో పార్టీ స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు అది ఎన్నికల్లో పోటీ చేసి ఎంతమందికి ప్రభావితం చేస్తుందో తెలియదు, కానీ ఆ సందర్భంగా ప్రశాంత్ కిషోర్, అందరికీ తెలిసిన పేరు పీకే. బీహార్ ఎన్నికలు అనేవి ఎప్పుడు చాలా కీలకంగానే ఉంటాయి. ఎందుకు కీలకంగా ఉంటాయంటే, జనరల్గా మన వరకు ఉన్న సమాచారం, సౌత్లో వరకు మాట్లాడుకునేది ఏంటంటే, ఇండియాలోనే అత్యంత ఇబ్బందికర రాజకీయ పరిస్థితులు కానీ, ఇబ్బందికర సొసైటీలో ఉండే ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేసేది బీహార్ రాష్ట్రం వలని మనం సినిమాలో చూస్తుంటాం, మాట్లాడుకుంటుంటాం. అందుకే బీహార్ ఎక్కువగా డెవలప్ అవ్వలేదు. ఇండియాలోని వర్స్ట్ స్టేట్ బీహార్ అని కూడా చాలామంది స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే బీహార్లో ఏదైతే నితీష్ కుమార్ గారి హవా కొనసాగుతుందో ఎన్డీఏ భాగస్వామి కూటమితో, సో ఇప్పుడు అదే ఎన్డీఏ భాగస్వామి బీజేపీతో కలిసి మరొకసారి తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది. మరోవైపు వేరే పార్టీలు కూడా ఉన్నాయి. ఇదేంటది మహాదిగ్బంధ్ ఏదో సంథింగ్, వాళ్ళు కూటమి ఒకటి పక్క ఉంది. ఎవరు గెలుస్తారు ఏంటి? మహా అయితే ఎక్కువ అవకాశాలు ఎన్డీఏ కూటమికి. నితీష్ కుమార్ గారే తన యొక్క రాజకీయ ధురంధరుడు కాబట్టి బీహార్లో కొంతలో అయినా గన్ కల్చర్ ఎక్కువ. బీహార్లో ఈ డాన్సు, మాఫియా డాన్సు, ముఠాలు, ఈ కల్చర్ ఎక్కువ ఉంటుంది. మీరు చాలా వెబ్ సిరీస్, సినిమాలో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది బీహార్ కల్చర్ ఆ విధంగా ఉంటుంది. ఈవెన్ నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఈ సైట్ వర్క్స్ కోసం కానీ, బీహార్లో కొన్ని రకాల మార్కెటింగ్ వర్క్స్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూశారు. వాళ్ళు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తారంట, ఇవ్వకపోతే పాయింట్ బ్లాంక్లో కనిపెడతారంట. అంటే వాళ్ళు లెక్క చేయరు. చాలా మన వార్తలో కూడా చూసాం మనం చాలాసార్లు. ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఎంతోమందిని ఏరివేసాడు, లేదంటే చాలా ఇబ్బందులు అయ్యేవి. అది కూడా ఏంటి, సాధారణమైన ఒక కూలీగా కెరీర్ స్టార్ట్ అయ్యి వాడు ఒక పెద్ద డాన్ అయిపోతాడు, పెద్ద ముఠా నాయకుడు అయిపోతుంటాడు. ఏది మన జంట నగరాల్లో నైముద్దీన్ ఎవరైతే చంపారో, లాస్ట్ టైం చంపారో, అలాగా అట్లాంటి క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయండి అక్కడ. ప్రభుత్వం అన్న భయపడరు, పోలీస్ వ్యవస్థ అన్న భయపడరు, అక్కడ పోలీసులు లా అండ్ ఆర్డర్ ఉండదు అనుకునే పరిస్థితుల్లో ఈ జన్ సురాజ్ అనే పార్టీ పెట్టి బీహార్ని ఒక వీటన్నిటి యొక్క చెడ్డ పేరు నుంచి బయటికి తీసుకొద్దామనే ఆలోచనలో ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ కొన్ని ఏళ్లుగా పాతుకుపోయిన ఇట్లాంటి రాజకీయాల్ని మార్చాలంటే ఎవరి వల్ల కాదు. ఆబ్వియస్లీ మారాల్సింది ప్రజల నుంచే రావాలి మార్పు. సార్, యాక్చువల్లీ బీహార్ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ గారు లాస్ట్ వరకు అంటే పోటీ చేయబోతున్నారు అన్నట్టు టాక్ వచ్చింది సార్. లాస్ట్ మినిట్లో ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన అన్నాడు, ఒకళ్ళు చేస్తే దాని నుంచి చేస్తాను, మీకు చెప్తాను. బట్ ఆయన ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడంటే, పాము చావదు కర్ర విరగదు అనే సామెతం తెలుగులో. అంటే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావితం చేసి ఖచ్చితంగా మాకు ఇంత ప్రాధాన్యత ఉంది అనిపించుకోవడానిక, లేదంటే పోటీ చేసి ఓడిపోయాడని చెడ్డ పేరు రాకుండా కోసం, ఒకవేళ కొన్ని సీట్లని గెలిచింది అనుకోండి, చూసారా మేము గెలిచాము అని చెప్పుకోవడానికి, బిల్డప్ ఇవ్వడానికి. లేదు ఓడిపోయారు అనుకోండి, నేను నాకు తెలిసి ముందే, అందుకే నేను పోటీ చేయలేదని చెప్పడానికి. అందుకు చాలా జాగ్రత్తగా నీటి మీద నడుస్తున్నట్టుగా బ్యాలెన్స్ అయ్యి వెళ్తున్నాడు ఆయన. సో అందుకే ఎక్కడ పోటీ చేయట్లేదని మా అభిప్రాయం. మరోవైపు జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్స్కి అడిగితే చెప్పాడు, మీరు ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అంటే, ఉన్నవే 234 ఎన్నో ఉన్నాయి, 230 పైనే ఉన్నాయి బీహార్ అసెంబ్లీ నియోజకవర్గాలు. అందులో వస్తే 160 నుంచి 170 వస్తాయి, లేదంటే 10కే పరిమితం అవుతాయి అంటున్నాడు. చెప్పడం కూడా ఎలా చెప్తున్నాడు, అటో ఇటు చెప్తున్నాడు, న్యూట్రల్గా చెప్పట్లే, బ్యాలెన్స్డ్గా చేసి చెప్తున్నాడు. అంటే
నేను చెప్పాను కదా ముందే, వస్తే అన్ని వస్తే లేకపోతే రావని, అంటే ముందే చెప్పేశాను కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సార్ ఇప్పుడు అక్కడ అసాదుద్దీన్ గారి ఎఫెక్ట్ ఏ విధంగా చూడొచ్చు మనం? ఎందుకంటే లాస్ట్ టైం 1, 2, 3 స్థానాల్లో కూడా గెలిచినట్టున్నారు ఎంఐఎం అసదుద్దీన్ ఎప్పుడు కూడా ఎన్డీఏ భాగస్వామికి ఏదైతే జన్హట్ అని ఉందో అనుకుంటున్నారో, మహాహట్ కానీ దానికి సపోర్ట్గా ఉంటాడు కాబట్టి, పైగా మైనార్టీకి సంబంధించిన కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తే చేయొచ్చు, కానీ అంతగా మహారాష్ట్రలో పాగా వేసినట్టుగా, అది కూడా మహారాష్ట్ర బార్డర్లో, తెలంగాణకి మహారాష్ట్ర బార్డర్లో పాగా వేసినట్టుగా అక్కడ వేసే పరిస్థితి ఉండదు. బట్ పోటీలో అయితే నిలబెడుతున్నాడు ఎవరు, అసదుద్దీన్ ఓవైసీగా. బట్ అక్కడ ఎన్డీఏ భాగస్వామ్యం అలాగే నితీష్ కుమార్ పార్టీ చాలా పవర్ఫుల్గానే ఉన్నాయి. ప్రజలు మారాలి అని అంటే కొన్ని రకాల సిస్టమ్స్కి, కొన్ని రకాల పద్ధతులకి కొన్నేళ్లుగా దశాబ్దాల కాలంగా అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళు ఎట్లా మారుతారు? మారలేరు కదా. సో అందుకే ప్రసాద్ కిషోర్ కూడా చాలా బ్యాలెన్స్గా చెప్తున్నాడు. ఒకవేళ మేము మా పార్టీ కూడా గెలిచి అటు జన్హట్ కానీ లేదంటే మహాహట్ కానీ కూటమి కానీ కూడా అన్నీ ఉమ్మడిగా వచ్చి హంగ్గా ఏర్పడితే అప్పుడు మా ఎమ్మెల్యేలు ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలుస్తుంది. కొంతమంది కొనుక్కుంటారు, కొంతమంది జంప్ అయిపోతారు. అది కూడా వాళ్ళ మీద ఉన్న కేసులు, వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ భయంతో వాళ్ళు జంప్ అవుతారు. అలాగానైతే కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ కొనేస్తుంది, మాకు అవకాశం ఇవ్వదు అన్నట్టు కూడా అన్నీ ఆయనే క్లియర్గా చెప్పేస్తున్నాడు. జస్ట్ నేను కానీ పార్టీ పెడితే ఎంతవరకు ప్రభావితం అవుతుంది, నాకు అంత సీన్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి దిగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. బట్ ప్రశాంత్ కిషోర్కి రాజకీయ పరంగా ఎంత బలం ఎక్కడుంది? ఇంతవరకు రాజకీయ పార్టీలకి మీరు అన్నట్టు వ్యూహకర్తగా వ్యవహరించాడు తప్ప, స్ట్రాటజిక్ మేనేజర్గా వ్యవహరించాడే తప్ప ఎక్కడ చేయలేకపోయాడు. అంత ప్రభావితం ఎందుకు ఉంటుంది? కొన్ని రకాల ఆలోచనలతో ప్రభావితం చేయగలిగాడు ఆయన బ్రెయిన్ వాడి. అంతేగాని అది చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలామంది కూడా సినిమాల్లో ఉన్న క్రేజు రాజకీయాల్లో పనికొస్తుందా అని అంటే చిరంజీవి గారికి కూడా సక్సెస్ అవ్వలేకపోయారుగా. బట్ పవన్ కళ్యాణ్ గారు స్టోరీ వేరనుకోండి, ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాడు. చాలా అరుదు. ఒకప్పుడు ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు సినిమాల ప్రభావంతో రాజకీయాలకు వచ్చి నెగ్గుకొచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు. కాకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి స్ట్రాటజిక్ మేనేజర్లు, వ్యూహకర్తలు ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతాడు? ఈయన పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు, అలాగని ఒక రాజకీయ నేపథ్యం కాదు, పెద్ద సెలబ్రిటీ కాదు. ఎట్లా మరి ఈయన రాజకీయాలకు గెలుచుకొస్తాడు? ఇట్లాంటి రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా పనిచేశాడు కాబట్టి ఆ నేమ్తో ఏదో నెగ్గుకు రావచ్చేమో, కానీ ఎంతవరకు జనాలు ఓటేస్తారు చెప్పండి? పైగా ఆల్రెడీ ఎన్డీఏ భాగస్వామ్యం కానీ ఇటువైపు ప్రతిపక్ష భాగస్వామ్యం కానీ తీసుకుంటే వాళ్ళందరిలో ముదుర్లు, సీనియర్లే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా పోటీ చేసే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళ మేనల్లు, వాళ్ళ బిడ్డలు వాళ్ళే పోటీ చేస్తున్నారు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఎక్కడ ఇస్తారు? పైగా బీహార్లో కూడా అత్యంత క్యాస్ట్ బలమైన రాజకీయాలు ఎక్కువ. క్యాస్ట్ రాజకీయాలు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలాగున్నాయి చూసాంగా. మరి అక్కడ కూడా అదే. తమిళనాడులో ఎక్కడ చూసినా ఒక్క దౌర్భాగ్య భారతదేశంలోనే ఈ క్యాస్ట్ రాజకీయాలు ఎక్కువ. మత రాజకీయాల కన్నా క్యాస్ట్ పరమైన రాజకీయాలు ఎక్కువ కాబట్టి అంత ఈజీగా దొరకదు. ఈయన అందుకే బ్యాలెన్స్డ్గా జవాబు చెప్పాడు. ఈయన మేమే వస్తే 10 వస్తాయి, లేకపోతే 160, 170 వస్తాయి అంటున్నారు. ఛాన్సే లేదు. ఈసారి కూడా కూటమి ప్రభుత్వమే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు చూద్దాం. 14న ఎప్పుడో రిజల్ట్స్ వస్తాయి. 6న ఒకటి, 12 ఒకటి రిజల్ట్స్, పోలింగ్ 2 డేట్స్ ఉన్నాయి. 14 రిజల్ట్ అంటున్నారు, నవంబర్ 14. చూద్దాం. నితీష్ కుమార్ గారిదే మళ్ళీ హవా కొనసాగితే సాగొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.